హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్బి స్టడీ పాయింట్. సో ఎస్ఎస్సి నుంచి చిన్న అప్డేట్ను మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే SSC.divo.in సో కొద్దిగా స్క్రోల్ చేసి చూసుకున్నట్టయితే మనకి CGL Tier 1 ఎగ్జామ్స్ రిజల్ట్ అయితే మనకి వదిలిందనమాట. అప్లోడింగ్ టెంటేటివ్ ఆన్సర్ కీ క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ CGL Tier 1 2024. సో ఇక్కడ మనకి ఎవరైతే CGL రాశారో సో Tier 1 సో దాని ఆన్సర్ షీట్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ మన రా స్కోర్ ఎంత వచ్చింది అనేది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం స్టెప్స్ ఫాలో అయినట్టయితే సో ఇక్కడ మనం క్లిక్ చేసుకున్నట్టయితే మనకి PDF ఓపెన్ అవుతుంది. సో ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే మనకి 9th నుంచి జరిగాయి అనమాట 26 వరకు Tier 1 ఎగ్జామినేషన్. ఈ లింక్ అనేది మనకి జస్ట్ 10 days మాత్రమే యాక్టివేట్ ఉంటుంది, తర్వాత డియాక్టివేట్ అవుతుంది. రిప్రజెంటేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ టెంటేటివ్ ఆన్సర్ కి ఇఫ్ ఎనీ మే బి సబ్మిటెడ్ ఆన్లైన్ 3 నుంచి 6th వరకు మనము సబ్మిట్ చేయొచ్చు. అంటే మనం ఏదన్నా మన క్వశ్చన్ మనం రాసిన ఆన్సర్ షీట్లో సో మన తరపున క్వశ్చన్ కరెక్ట్ అయ్యి SSC రాంగ్ ఇచ్చిందంటే మనం అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు అనమాట 100 రూపీస్ పే చేసి. సో దీనికి 3 days టైం ఇస్తారు అండ్ మనము ప్రింట్అవుట్ తీసుకోవచ్చు మనం ఏదైతే ఎగ్జామ్ రాసామో ఆ పేపర్ని. అండ్ ఇచ్చారు చూడండి స్టెప్స్. ఫస్ట్ మనము SSC సైట్లో లాగిన్ అవ్వాలన్నమాట. మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయితేనే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్స్ అప్లికేషన్ హిస్టరీ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏదైనా ఆన్సర్ మనం ఛాలెంజ్ చేయాలి అంటే లైక్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినట్టే మన నుంచి కరెక్ట్ అయ్యి SSC నుంచి రాంగ్ అయితే మనం ఛాలెంజ్ చేయాలి అంటే మై అప్లికేషన్స్లోకి వెళ్ళి సో ఇక్కడ కొద్దిగా స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఆన్సర్ కీ ఛాలెంజ్. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేసి అండ్ ఏది ఇక్కడ మనం లాగిన్ అయిపోయి అండ్ ప్రొసీడ్ టు పేమెంట్ ఏ షిఫ్ట్లో ఏ డేట్లో అండ్ ఏ క్వశ్చన్ అదంతా మనము ఆ ఐడి ఉంటుందన్నమాట. ప్రతి క్వశ్చన్కి ఒక ఐడి ఉంటుంది. ఆ ఐడి ఎంటర్ చేసి మనము ఇక్కడ అబ్జెక్షన్ రైజ్ చేసినట్లయితే ఒకవేళ మీరు రాసినది కరెక్ట్ అనిపిస్తే మీకు మార్క్స్ అనేది అంటే మీకు మాత్రమే కాదు మీ షిఫ్ట్లో ఎవరైతే రాశారో సో వాళ్ళందరికీ మార్క్స్ అనేది యాడ్ అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ మనకి లింక్ ఇచ్చారనమాట. సో సేమ్ ఇక్కడే మనకి లింక్ ఉంటుంది, మనం ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఆ లింక్ని క్లిక్ చేసి మనం మన PDFని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ మనం మార్క్స్ని ఒకవేళ మీకు క్యాలిక్యులేషన్లో రాంగ్ అనిపిస్తుందంటే డైరెక్ట్గా ఇప్పుడు మనకి బాట్ ఉంది మన టెలిగ్రామ్లో. సో అది ఎలా చెక్ చేసుకోవాలి అంటే సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ లింక్ ఇచ్చానమా. సో ఆన్సర్కి డైరెక్ట్గా మనం ఎలా చెక్ చేసుకోవాలి. సో జస్ట్ దీన్ని క్లిక్ చేసుకున్నట్టయితే మనకి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. క్యాండిడేట్స్ లాగిన్ ఇచ్చారు చూడండి. సో CGL Tier 1 సో ఇక్కడ మనకి రోల్ నెంబరు మన పాస్వర్డ్ నథింగ్ బట్ డేట్ ఆఫ్ బర్త్ సో డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉండాలి అంటే ఒకవేళ January 1 అంటే 01/01/1997 సో ఇలా మనము ఎంటర్ చేయాలన్నమాట. ఎగ్జాంపుల్ క్యాప్చర్ ఎంటర్ చేసి మనం లాగిన్ చేసుకున్నట్టయితే మన ఆన్సర్ కీ అనేది షీట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను SSC మార్క్స్ క్యాలిక్యులేటర్ అనేది ఉంది కదా. సో ఇక్కడ మనకి జస్ట్ ఇది క్లిక్ చేసుకున్నట్టయితే ఇది మనకి ఒక బాట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ చూసుకున్నట్లయితే SSC మార్క్స్ క్యాలిక్యులేటర్ అనేది సో ఇక్కడ స్టార్ట్ ఉంది కదా, స్టార్ట్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఇది అడుగుతుంది అనమాట లింక్. ఓకేనా, సో ఇక్కడ చూడండి సెండ్ యువర్ ఆన్సర్ కి URL టు క్యాలిక్యులేట్ యువర్ మార్క్స్ అండ్ ర్యాంక్. సో మనము లింక్ని సెండ్ చేయాలన్నమాట. ఎలా అంటే మన రోల్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అవుతూనే మనము క్యాండిడేట్ డౌన్లోడ్ చేయడానికి లింక్ వస్తుంది అనమాట. సో పైన URL ఉంటుంది ఇలా. ఓకేనా, సో పైన URL ఉంటుంది. ఈ URLని మీరు కాపీ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఈ ఆన్సర్ కీని కాపీ చేసి ఇక్కడ మనము ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే ఇది టోటల్ ఎంటైర్గా మనకి ఒక లింక్ ఇస్తుంది అనమాట. అంటే మనం ఎన్ని క్వశ్చన్స్ రైట్ చేసాము, ఎంత రా మార్క్స్, ఎవ్రీథింగ్ మనకి డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసేస్తుంది. ఎవరైతే కన్ఫ్యూజ్ అవుతున్నారో మీరు క్యాలిక్యులేషన్లో సో ఇక్కడ మనకి బాట్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనం డైరెక్ట్గా మన లింక్ని పేస్ట్ చేసి మన టోటల్ మార్క్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి డీటెయిల్స్ అన్ని. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.